హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ చేశాను. ప్రాసెస్ ఎలా ఉందో చూసేసేయండి. ఫస్ట్ చికెన్‌ని మంచిగా కడిగి అందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు అండ్ నిమ్మరసం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 5-10 మినిట్స్ పాటు ఉంచాలి. ఆలోపు మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్‌లో మసాలా దినుసులు వేసేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే చికెన్ అనేది సాఫ్ట్‌గా ఉడుకుతాయి. మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. సూపర్‌గా టేస్ట్ వస్తుంది. నాకైతే కరివేపాకు వేస్తే చాలా నచ్చుతుంది. ఎందుకో మధ్యలో కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తది నాకైతే. నేను వేస్తాను చికెన్‌లో ఎప్పుడు. అండ్ మీకు కూడా ఇలా నచ్చుతుందా చెప్పండి. దాని తర్వాత ఆహ్, పుదీనా పైనుంచి కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకుంటే టేస్ట్ అనేది సూపర్‌గా వస్తుంది. అండ్ ఇలా వేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లోనే ఉంచాలి. అండ్ ఫైనల్‌గా పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్‌గా ఉందో. వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్‌గా టేస్ట్ వస్తుంది.